ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ లో పోలీసులు సోదాలు జరిపారు. దాడుల్లో ఇప్పటి వరకు 80 కాలం స్వాధీనం చేసుకున్నారు. 150 మంది పేకాట రాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు దాడి చేసిన సమయంలో పేకాట కోసం తెలంగాణతో పాటు ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల నుండి ప్రముఖులు వచ్చినట్టుగా గుర్తించారు. ఇప్పటి వరకు 18 లక్షల నగదును గుర్తించారు. నిందితుల వివరాలు, స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు ఇవాళ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. పోలీసుల సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ లో పోలీసుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దాడుల్లో ఇప్పటి వరకు 80 కాలను స్వాధీనం చేసుకున్నారు. 150 మంది పేకాట రాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులపైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ నడపబడుతున్నది అన్న బోర్డు మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో పోలీసులు దాడి చేసిన సమయంలో పేకాట కోసం తెలంగాణతో పాటు చాలా ప్రాంతాల నుండి ప్రముఖులు వచ్చినట్టుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం 150 మంది పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మా సీనియర్ కరెస్పాండెంట్ రవి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. రవి, ఆ పోస్టర్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల పైన ఈ రిక్రియేషన్ సొసైటీ నడపబడుతున్నది అన్నది క్లియర్ కట్ గా వాళ్ళు రాసి మెన్షన్ చేశారు. సో పోలీసులు ఏం చెప్తున్నారు దీని గురించి? ప్రస్తుతం వీళ్లలో ఉన్న ప్రముఖులు ఎవరు? యాక్చువల్గా పోతవరపాడు, ఆగిరిపల్లి మండలంలో పోతవరపాడు దగ్గర 6 ఎకరాల్లో ఈ మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీ పేరుతోటి గతంలోనే ఒక క్లబ్, రిక్రియేషన్ క్లబ్ పేరుతో నడుస్తుంది. అయితే గతంలో రైడ్ జరగడంతో మూతపడిపోయింది. అయితే తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. 13 ముక్కల ఆట ఆడుకునేందుకు, రమ్మి ఆడుకునేందుకు, అదేవిధంగా లోపల పూర్తిగా కూడా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో కూడా మొత్తం కార్యక్రమం జరిగేందుకు, దీనిపైన పోలీసుల పర్యవేక్షణ కూడా ఉండే విధంగా కూడా ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి క్లబ్ నిర్వాహకులు చెప్తుంటే, మరోవైపున పోలీసులు మాత్రం ఇక్కడ రిక్రియేషన్ పేరుతోటి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని పూర్తి సమాచారం ఉంది కాబట్టి మేము ఈ దాడులు నిర్వహిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే నేను సాయంత్రం 6 గంటల నుంచి కూడా చాలా పక్కా విశ్వసనీయ సమాచారం మేరకు నూజివీడు డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా కూడా పోలీసులు అక్కడ రైడ్స్ చేశారు. రైడ్స్ చేసే సమయంలో కూడా చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు దాడుల్లో పాల్గొన్న పోలీసులు ఫోన్లు కూడా రాత్రి 10-11 గంటల వరకు కూడా పనిచేయలేదు. పూర్తిగా కూడా వీడియో చిత్రీకరిస్తూ కూడా ఈ దాడులు నిర్వహించినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. క్లబ్లో దాదాపుగా 50,000 బ్యాంకు నుంచి 14 లక్షల రూపాయలు, అదేవిధంగా ₹1,00,000 బ్యాంకులో 4 లక్షల రూపాయల వరకు కూడా, ఇప్పుడు దాదాపు 18 లక్షల వరకు కూడా పోలీసులు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లెక్కించిన దాని ప్రకారం కూడా ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. 150 మంది పైగా కూడా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర, ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలు, ఈ గుంటూరు జిల్లా నుంచి కూడా ఇక్కడ పేకాట ఆడేందుకు కూడా వచ్చినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. వీరందరి నుంచి కూడా వివరాలు సేకరిస్తూ పంచనామా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్యాంకులు డబ్బులు జమ చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వీటిని పూర్తిగా కూడా రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది సమక్షంలో వాటిని పంచనామా నిర్వహిస్తూ ఈ మొత్తం కేసుని కూడా పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 10-11 గంటల వరకు కూడా పూర్తిగా కూడా ఈ దాడులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాన్ని కూడా తదుపరి వెల్లడిస్తామని నూజివీడు డీఎస్పీ ప్రసాద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి క్లబ్ నిర్వాహకులు చెప్తున్న వాదన, రెండోది పోలీసులు చెప్తున్న వాదన అయితే పరస్పరం కూడా భిన్నంగా ఉన్న పరిస్థితి. పూర్తిగా కూడా మేము నిబంధనలకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆ క్లబ్ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్న సమాచారంతో మేము ఈ దాడులు నిర్వహిస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్ రవి.